ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ సంతోషంగా ఉన్నారండి? దేవుని కృప మీకు తోడై ఉండును గాక. మెయిన్ ప్రియులారా, ఈ పూట దేవుని వాక్యంలో నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. అదేమిటంటే, నిన్నటి దినాన మనం చదువుకున్నటువంటి మాట, దేవుడు సంఘాన్ని హెచ్చరించేటువంటి విధానం, సంఘాన్ని సిద్ధపరిచే ఒక అనుభవంతో కూడిన మాటలు ఏమై ఉన్నాయి అనేటువంటి విషయాలు నిన్నటి రోజున మనం కొన్ని సంగతులను గురించి మనం తెలుసుకున్నాం. ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, దేవుడు సంఘాన్ని సిద్ధపరిచేటువంటి అనుభవాలు, నీ క్రియలను నీ సహనమును నేను ఎరుగుదును, దుష్టుని సహింపలేని స్వభావం నీలో ఉంది, దేవుని నామము నిమిత్తమై భారాన్ని మోసావు, ఎన్నడూ అలసిపోలేదు, అనేక అనుభవాలు నీలో ఉన్నాయి అని దేవుడు చెప్పిన తర్వాత, ఇన్ని అనుభవాలు నీలో ఉన్నా నీ మీద తప్పొకటి నేను మోపక తప్పట్లేదు. ఏమిటది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ఇక్కడ 4-5 వాక్యాలు మనం గమనించినట్లయితే ఈ మాటలు అక్కడ రాస్తున్నట్టుగా మనం నిన్నటి దినాన్ని కూడా మనం చదువుకున్నాం. మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితువని నీ మీద తప్పొకటి మోపవలసి వచ్చను. ఆ తప్పు నీ మీద మోపబడకుండా ఉండాలంటే నీవు ఏ స్థితిలో నుండి పడ్డావో, నీ ఆత్మీయ అనుభవాలలో ఈ అనుభవంలో నుంచి నువ్వు పడ్డావో, ఏ స్థితిని నువ్వు కోల్పోయావో, దేవునిలో ఆనందించే అనుభవాన్ని, దేవునిలో హర్షించేటువంటి ఆత్మీయ అనుభవాలు ఏవేవి నీవు కోల్పోయావో తెలుసుకొని గ్రహించి మారు మనసు పొంది నీవు పోగొట్టుకున్న వాటిని మరలా సంపాదించుకునేటట్టుగా ఆ మొదటి క్రియలను నీవు మరలా చేయి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చాలా తేటగా మనల్ని హెచ్చరిస్తుంది. ప్రియులారా, మన ఆత్మీయతలో మొదట ఉన్నటువంటి అనుభవాలను చివరి వరకు కాపాడుకునే ఆ స్థితిని కలిగిన వాళ్ళు చాలా అరుదు. ప్రారంభంలో మొదలు పెడతారు, ఉజ్జీవంగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, దైవికమైనటువంటి మనసు కలిగి ఉంటారు. దేవుడి కొరకు ఏవో చేయాలి, ఇంకా ఏవో చేయాలి, ఇంకా ప్రయాసపడాలి, ఏదో కావాలి, సంపాదించుకోవాలి, కృపను పొందాలి, దేవుడి కొరకు శ్రమించే అనుభవాన్ని కలిగి ఉండాలి అని అనేక అనుభవాలు కలిగి ఉంటారు, ఆశిస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ ఉన్నటువంటి ఆ మనస్సు అనేది ఏమవుతుంది అంటే, అది మంచులా కరిగిపోయి అనేకుల ఆత్మీయ జీవితాలు నష్టానికి దారి తీసేదానికి ఈ రోజు వరకు కూడా కారణం అదే. ఆ స్వభావం, ఆ మంచి మనసు అనేది పోగొట్టుకుంటారు. రకరకాలైనటువంటి కారణాల చేత, రకరకాలైన సమస్యల చేత సంఘాలలో కొందరిని గమనించండి. ప్రారంభంలో మొదట ఎక్కడా లేని ఐక్యత కలిగి ఉంటారు, ఎక్కడ లేనటువంటి ఐక్యతను, సహవాసాన్ని కలిగి ఉంటారు, ఎక్కడ లేనటువంటి ఆ ఆత్మీయతను కనబరుస్తారు. దేవుని బిడ్డలు మనం ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని కలుపుకునేటువంటి మనసు కలిగి ఉంటారు. ఏదైనా మనుషుల ఐక్యతలో తేడా వస్తే, ఏదైనా కాస్త ఇబ్బంది అనిపిస్తే, ఏదైనా కాస్త నచ్చని అనుభవాలే ఎదురయ్యాయి అంటే ఇక మనుషులతో అంతగా ఉన్నటువంటి ఐక్యత కాదు కదా, అసలు ఐక్యత అనేది లేకుండా సమాధానాన్ని కోల్పోయే పరిస్థితులు సంపాదించుకుంటారు. దేవుడి దగ్గరకు వస్తారు, దైవికమైనటువంటి అనుభవాలలో ఉంటారు, కానీ మనుషులతో గొడవబడి దేవుడికి దూరం అయిపోతారు. ఇక సంఘ సహవాసానికి దూరం అయిపోతారు. ఇక ఏ వాక్యం విన్నా కాస్త గద్దించినా, కాస్త గద్దింపుతో కానీ హెచ్చరికతో కానీ ఏదైనా కొన్ని వాక్యాలు, ఒక మాట మనకి వినబడిందంటే ఇక నా గురించే చెప్పారు, నా గురించే, ఇదంతా నాకే, నా గురించే అనేటువంటి రకరకాలైనటువంటి తలంపులు, ఆత్మ సంబంధమైనవి కాక ఆత్మీయతకు విరోధమైనటువంటి తలంపులు అనేటివి అనేకుల జీవితాల్లో ఏదో విధంగా పుట్టి మనుషుల కారణంగా దేవుడికి దూరం అయిపోతారు.
ఆ తర్వాత వారి జీవితాన్ని గమనించినట్లయితే నెమ్మది, ఆత్మీయ అనుభవాలు కోల్పోయి చివరికి ఆత్మీయతలో ఏదో కనబడని మరుగైనట్టుగా వారి జీవితాన్ని వాళ్ళే నష్టపెట్టుకో. దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో మొదట గమనించి నీవు తెలుసుకొని నీవు పడిపోయేదానికి కారణమైన నీ బలహీనతను గుర్తించి నీవు మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే ఏదైతే కోల్పోయామో ఆ అనుభవాలను మరలా సంపాదించుకుంటారు. మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను నీవు మరలా చేయి. అప్పుడు ఆత్మీయతలో నీవు నిలబడతావు, భక్తి కలిగి ఉంటావు, దైవికమైన అనుభవాలు కలిగి ఉంటావు అని దేవుని వాక్యం చాలా తేటగా చెబుతూ ఉంది. గనుక నీ వ్యక్తిగత ఆత్మీయ స్థితిలో నువ్వు ఏ అనుభవాలలో వెనకబడిపోయావు, ఏ స్థితిలో పడిపోయిన ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని నీవు మారు మనసు పొంది వాటిలో నిలబడేదానికి మొదటి ఆ అనుభవాలను నీవు సంపాదించుకోవాలని వాక్యం ఉంటుంది. ఈ మొదట ఉండవలసిన అనుభవాలను మనము కొన్నిటిని గ్రహించుకున్నాం. కొన్ని వాక్యాలని నిన్న మనం చదువుకున్నాం. ఏమది? మొదట ఉన్నటువంటి ఆ అనుభవాలు మనం ఏమి కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని గమనించి చూసినట్లయితే మొదట పరిచారకుడై ఉండాలి. అందరికీ పరిచారకుడై ఉండాలి. అప్పుడు గొప్పవాడై ఉంటాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకాలి. నీళ్లు కదిలింపబడినప్పుడు మొదట దూకిన వాడే స్వస్థత పొందుతాడు. అంటే దేవుడి దగ్గర నుండి పొందే విషయంలో మొదటి వారై ఉండాలి అని కొన్ని సంగతులు మనం విన్నాం. ఈ పూట కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటే గమనించండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం గమనించి చూసినట్లయితే హెబ్రీ 6:12 రాసిన మాట, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నానని చెప్తాడు. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం, సంపూర్ణం అవ్వాలంటే, నీ నిరీక్షణ అనేది పరిపూర్ణం అవ్వాలంటే మొదట నీవు కనబరిచేవే ఆసక్తిని. మొదట ఇదివరకు అంటే మొదట కనబరిచిన ఆసక్తి అని. ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు నువ్వు కనబరచాలి. మొదట ఏ ఆసక్తిని అయితే కనబరిచావో తుదమట్టుకు కూడా అదే ఆసక్తిని కనబరచాలి. అప్పుడు నీ నిరీక్షణ సఫలమగుతుంది. నీ ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ కూడా ఏమవుతాయంటే మీ నిరీక్షణ సఫలమగు నిమిత్తము మొదట నీవు కనబరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు చివరి వరకు మొదట ఏ ఆసక్తినైతే నువ్వు కనబరిచావో తుదమట్టుకు కూడా అదే ఆసక్తిని కనబరచాలని దేవుని యొక్క వాక్యము చాలా తేటగా చెబుతుంది. గమనించండి. ముందుగా మనం విన్నట్టుగా ప్రారంభంలో బాగానే ఉంటారు, ఐక్యతగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, ఏక మనసు కలిగి ఉంటారు, నావన్నీ నీవి అన్నట్టుగా ఉంటారు. కాలం గడిచిన తర్వాత మనుషుల మధ్యలో ఎందుకు రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఎందుకు ఒక విశ్వాసిని బట్టి మరొక విశ్వాసి సంఘానికే దూరం అయిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకు అంటే దేవుడితో కలగవలసిన ఐక్యత, దేవుడితో ఎదగవలసిన సహవాసం, దేవుడిలో ఎదగవలసిన ఆత్మీయత మనుషుల్లో వెతికినందువల్ల, దేవుడిలో వెతకి కనుగొని పొందవలసినటువంటి భక్తి దైవత్వము దేవునిలో కాకుండా మనుషుల్లో వెతకి మనుషుల్లో కనుగొన్నందువల్ల దేవుడి వల్ల కలిగేది అది ఏదైనా శాశ్వతమైనది, నిత్యమో ఉండేది. మనుషుల వల్ల కలిగేది అనుభవాలకి నిత్యం అనేది లేదు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. కనుక నీ ఆత్మీయతలో దేవుడి వలన కలిగే వాటిని నువ్వు పొందేందుకు నువ్వు ఎప్పుడైతే ఆసక్తిని కనబరుస్తావో అదే ఆసక్తిని తుదమట్టుకు నువ్వు కలిగి ఉంటావు. ప్రారంభంలో బాగానే ఉంటారు, మందిరానికి వస్తారు, అన్ని చేస్తారు, చక్కగా ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, పరిచర్య చేస్తారు. కాలం గడిచే కొద్దీ వీటిలో ఏ ఒక్కటి వాళ్ళలో మనం చూడలేం. ఎందుకని? ఆసక్తి పోయింది, ఆసక్తిని పోగొట్టుకున్నందువల్ల. అందుకని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెబుతున్నటువంటి మాట ఏమిటని గమనించి చూస్తే
మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తం. పరిపూర్ణం అవ్వాలంటే ఆ మధ్యలో ఆగిపోకుండా ఏమిటి మన నిరీక్షణ? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడటమే క్రైస్తవ నిరీక్షణ. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తమై మీరు మొదట కనబరిచిన ఆసక్తినే తుదమట్టుకు కనబరచవలనని మిమ్మల్ని బతిమాలుకొని వేడుకుంటున్నానని చెప్తున్నాను. కనుక నీలో ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. అందుకే దైవజనుడు సంఘానికి రాస్తూ రోమ పత్రిక 12వ అధ్యాయంలో 11వ వాక్యం నుంచి గమనిస్తే రాస్తాడు, మొదట మీకు కలిగినటువంటి ఆసక్తి, మొదట మీకు ఏ ఆసక్తి అయితే ఉందో దేవుడి మీద, దైవ సన్నిధి మీద, అదే ఆసక్తిని తుదమట్టుకు మీరు కనబరచండి. మొదట కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు మీరు కనబరచండి. కొందరిలో ఈ ఆసక్తి అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో వాళ్ళకే తెలియదు. ఉద్యోగం వచ్చిందా అందరిని ఉద్యోగపరుస్తారు, ఆ ఉద్యోగం పోయిందా అందరిలో ఉన్న ఉద్యోగాన్ని కూడా పోగొడతారు. కొందరి భక్తి అనేది ఆత్మీయ స్థితి ఆ కోణంలో ఉంటున్నట్టుగా కనబడతా ఉంది. కనుక మొదట కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకో కనబరచాలి. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీ కలిగినటువంటి ఆ అనుభవాన్ని, ఆత్మీయతను, ఆసక్తిని, ఇది వరకు మీరు ఏ ఆసక్తిని కనబరిచారో దైవత్వములో చివరి వరకు అదే ఆసక్తిని కలిగి ఉండమని దేవుని వాక్యం మనకు తేటగా చెబుతుంది. కనుక మనము కొంతకాలం ఉజ్జీవంగా ఆసక్తిగా ఉండి ఆ తర్వాత ఆసక్తి లేని వారమైనట్లుగా మనం ఉండక ఏక మనసు కలిగి మొదట ఉన్నటువంటి ఆ ఆసక్తిని, భక్తిని, సమస్త ఆత్మీయ అనుభవాలను చివరి వరకు కూడా మనము కాపాడుకునే వాళ్ళమై ఉండాలి. ఈ కృప దేవుడిచ్చును గాక. మరొక విషయాన్ని గమనించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుండి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటది అని చూస్తే, దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 46, 47 వాక్యాలు గమనించి చూస్తే అక్కడ తేటగా కొన్ని మాటలు రాస్తున్నాయి. ఏమని అంటే ఆయన రాస్తున్నాడు, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, ఆ తర్వాత ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది మొదట లేదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది, ఆ తర్వాత రెండవదిగా ఆత్మ సంబంధమైనది కలిగింది అని దేవుని వాక్యం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 9వ వాక్యాన్ని గమనించి చూస్తే అక్కడ రాస్తూ కొన్ని మాటలు ఆయన రాస్తూ ఆ వాక్యంలో ఏమంటాడంటే, ఆ రెండవ దానిని స్థిరపరిచేందుకు మొదటి దానిని దేవుడు కొట్టివేశాడు అంటాడు. రెండవ దానిని స్థిరపరిచేందుకు మొదటి దానిని కొట్టివేశాడు దేవుడు అని చక్కగా రాస్తున్నాడు. కొరింథీలతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, ఆత్మ సంబంధమైనది మొదట కలిగిందే కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది, రెండవదిగా ఆత్మ సంబంధమైనది కలిగింది. హెబ్రీలో అంటున్నాడు, ఆత్మ సంబంధమైన దాన్ని రెండవ దాన్ని స్థిరపరిచేందుకు మొదటి దానిని కొట్టివేసి ఉంది. మొదట కలిగింది ఏమిటి? ఆదాము, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు, మొదటి ఆదాం. రెండవదిగా కలిగింది ఏమిటి? ఆత్మ సంబంధమైన కడపటి ఆదాం. మొదటి ఆదాము ప్రకృతి సంబంధమైన మనుషుడు, కడపటి ఆదాము పై నుండి దిగి వచ్చిన వాడు యేసు ప్రభు. కనుక మరొక విషయాన్ని గమనిస్తే, ఇష్మాయేలు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఇస్మాయేలు, ఇస్సాకు వీళ్ళిద్దరిని మొదట కలిగింది ఇష్మాయేలు. మొదట కలిగింది ఎవరు? ప్రకృతి సంబంధమైన మనుషుడు. రెండవసారి కలిగింది ఆత్మ సంబంధమైన మనుషుడు ఇస్సాకు. ఈ ఆత్మ సంబంధమైన దానిని స్థిరపరిచేందుకు ప్రకృతి సంబంధమైన దానిని దేవుడు కొట్టివేస్తున్నాడు. మొదట కలిగింది ప్రకృతి సంబంధమైనదే అయినా, రెండవసారి కలిగింది ఆత్మ సంబంధమైనదైనా, ఆత్మ సంబంధమైన దాన్ని స్థిరపరిచేందుకు ప్రకృతి సంబంధమైన దానిని కొట్టివేస్తున్నాడు. ఎందుకు అంటే, ఒక వ్యక్తి ప్రకృతి సంబంధముగా పరిపూర్ణుడు కాలేడు గనుక. ప్రకృతి సంబంధంగా ఒక వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు గనుక పరిపూర్ణత కలిగజేసే ఆత్మీయతను స్థిరపరిచేందుకు దేవుడు ప్రకృతి సంబంధమైన దాన్ని కొట్టివేసి ఆత్మ సంబంధమైన దాన్ని స్థిరపరుస్తున్నాడు. నీవు ఎవరివైనా సరే
ఎలాంటి వ్యక్తివైనా, దేవునితో నీకున్నటువంటి అనుభవాలు ఏ విధంగా ఉన్నా, నీవు దేవునిలో ఎదిగి క్రీస్తులో నూతనమయ్యేటువంటి ఆ అనుభవాలు నీవు కావాలి, పొందాలి, అనుభవించాలి అంటే నీలో ప్రకృతి స్వభావం ఉన్నంత కాలం నీవు కడపట్టే ఉంటావు. నీవు మొదట వచ్చిన వ్యక్తివైనా, మొదట ఉన్నటువంటి వ్యక్తివైనా, యేసుక్రీస్తుని మొదటిగానే గ్రహించుకున్నా, ప్రార్థించే వారిలో మొదటిగా ఉండొచ్చు ఒకప్పుడు. ఇప్పుడేమై ఉన్నావు? మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అప్పుడే నీవు దేవునిలో నిలబడతావు, లేకపోతే పడిపోతావు. నీవు పడిపోయేందుకు కారణము మొదట ఉన్నటువంటి ఆత్మీయతను, భక్తిని, ప్రార్థన, విశ్వాసము, ఆసక్తి, అది ఏదైనా నీవు పోగొట్టుకున్నావు కనుకనే నీవు పడిపోయావు అని వాక్యం చాలా తేటగా చెబుతుంది. నీవు మారు మనస్సు పొంది నిలబడినప్పుడు నీలో కలిగిన ఆ మొదటి క్రియలు మరలా చేయి అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. కనుక నీలో ప్రకృతి స్వభావం ఉన్నంత మట్టుకు, ఉన్నంత కాలము నీవు ఎవరివైనా, ఎంత గొప్ప వ్యక్తివైనా, ఆత్మీయతలో ఒకప్పుడు ఎలాంటి ఎదిగిన అనుభవాలు నీలో ఉన్న ప్రకృతి స్వభావం నీలో ఉన్నంత కాలం నీవు చివరి వ్యక్తివే, కడపటి వ్యక్తివే. కనుక నువ్వు ఎప్పుడైతే ఈ ప్రకృతి స్వభావాన్ని విడిచిపెట్టి ఆత్మీయతను సంపాదించుకుంటావో, ఆత్మ సంబంధమైన దానికి ప్రాముఖ్యతనిచ్చి, విలువనిచ్చి, ఆత్మీయురాలుగా ఎప్పుడైతే నీవు మారేదానికి ప్రయాసపడతావో, అప్పుడు నీలో ఉన్న ఆత్మీయ స్వభావాన్ని బట్టి నీవు మొదటి వ్యక్తివిగా నీవు ముందుకు రాగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఉంటుంది, ఆ రెండవ దానిని స్థిరపరిచేందుకు. రెండవది ఏమిటి? ఇష్మాయేలు. రెండవది ఏమిటి? కడపటి ఆదామైన యేసుక్రీస్తు. రెండవది ఏమిటి? నూతన నిబంధన. ఏమిటది? క్రీస్తు రక్తంతో కడగబడిన అనుభవం, ఒక మంచి మనస్సాక్షి కలిగే అనుభవం. ఈ రెండవ దానిని, ఆత్మీయతను స్థిరపరిచేందుకు మొదట ఉన్నది ఏదది? ప్రకృతి సంబంధమైనది. దాన్ని దేవుడు కొట్టివేస్తున్నాడు. కొట్టివేయక నిలబడాలి అంటే, నిలబడిన అనుభవాలలో నీవు ఉండాలంటే ఏమై ఉండాలి? ఆత్మ సంబంధమైన వ్యక్తివై నీవు ఉండాలి. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, మార్తా, మరియా, లాజరు ఆ కుటుంబాన్ని యేసు ప్రేమించను అని రాస్తుంది దేవుని వాక్యం. మనము దేవుని వాక్యాన్ని గమనిస్తే మార్తమ్మ పెద్దది, మరియమ్మ చిన్నది. కానీ వారి వ్యక్తిగత అనుభవాలలో వారిలో ఉన్నటువంటి ఆత్మీయతను, విశ్వాసమును, భక్తిని, దేవుని వెంబడించే ఆ ఆసక్తి, అనుభవాలన్నిటిని బట్టి మార్తమ్మ కంటే మరియమ్మ చిన్నదైనా మరియమ్మలో ఆత్మీయ అనుభవాలు ఉన్నాయని చెప్తున్నాడు యేసు ప్రభు. మరియా ఉత్తమమైన దాన్ని కోరుకుంది. మార్తా, నువ్వేమో అనేక పనులు పెట్టుకున్నావు, ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వకుండా. ప్రార్థన అంటే పనులలో మునిగి తేలుతారు కొందరు. పనులన్నీ పక్కన పెట్టి మరియ ప్రార్థనలో ఉంది. మార్తా విస్తారమైన పనిపాట్లో మునిగిపోయింది. ఆ అధ్యాయాన్ని గమనిస్తే ఆత్మీయురాలైన మరియతో ప్రారంభించాడు. మరియా, ఆ తర్వాత మార్త పేరు రాస్తున్నాడు. మరియా, మార్త వారి సహోదరుడైన లాజరు. కానీ మరియమ్మ మార్తమ్మలో నిజానికి మార్తమ్మ పెద్దది, మరియ చిన్నది. ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినా దాన్ని కొట్టివేసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మ సంబంధమైన దాన్ని ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఆత్మీయతను ముందు కలిగజేసేదానికి దానికంటే ముందు కలిగిన ప్రకృతి సంబంధమైన దాన్ని దేవుడు కొట్టివేస్తున్నాడు. నీలో ప్రకృతి సంబంధమైన స్వభావం ఉన్నంత కాలం ఆత్మీయతలో నువ్వు ముందుకు రాలేవు. ఎందుకని? నీలో ఉన్న, నువ్వు అవకాశం ఇచ్చిన, నీలో ఎదుగుతున్న ఈ ప్రకృతి సంబంధమైన స్వభావం నిన్ను పట్టుకొని లాగి వెనక్కి పారేస్తుంది, వెనక్కి నెట్టేస్తుంది. కనుక ఎవరిలో ఆత్మీయత కలిగి ఉంటుందో ఆ ఆత్మీయత అనేది ఆ వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి, మరి నీలో ఆత్మీయత ఉంటే నువ్వు ముందుగానే ఉంటావు. ఒకవేళ వెనకబడిపోతూ ఉంటే కారణం ఏమిటి, ఏమై ఉంటుంది అన్న సంగతిని గ్రహించి దైవికమైనటువంటి అనుభవాలు కలిగిన వ్యక్తివిగా నీవు క్రీస్తులో ఎదిగే ఆ స్వభావాలు కలిగి ఉండేదానికి, ఆత్మీయతను సంపాదించుకునేదానికి నీవు ప్రయాసపడాలి. దేవుని వెంబడించి ఆ అనుభవం కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యం అనేది చాలా తేటగా వివరిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే, దైవజనుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికైలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి తన మొదటి పత్రికలో ఆయన ఈ మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయం 16వ వాక్యం ఏమన్నట్టున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా వస్తాడు
అని ప్రభు యొక్క రాకడలో జరుగుతున్నటువంటి సంభవాలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. ఆ మీదట క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. పునరుద్ధానములో సంఘం ఎత్తబడేటప్పుడు, ఆ ప్రారంభపు అనుభవాలలోనే సంఘం ఎత్తబడే ఆ అనుభవాలలో, క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఎత్తబడే ఆ అనుభవంలో నీవు ఉండాలి అంటే నీవు మొదటి వ్యక్తివిగా ఉండాలి. దైవత్వంలో, ఆత్మీయతలో ఎప్పుడైతే నీవు మొదటి వ్యక్తివిగా నీవు ఉండగలుగుతావో, ప్రభు యొక్క రాకడలో సంఘం ఎత్తబడే అప్పుడు ఆ సమయంలో నీవు ఆ గుంపులో ఉండగలుగుతావు. నేను ప్రభు రాకడలో మొదటి గుంపులో ఉండాలని భక్తిలో నీవు చివరి గుంపులో ఉన్నావనుకో, నీవు రాలేవు, నువ్వు ఎత్తబడలేవు. చేయబడే పరిస్థితి ఎదురవుతుంది. ఆ తర్వాత ఘోరమైన శ్రమలో అనుభవించక తప్పని పరిస్థితి వస్తుంది. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుడు వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారే మొదట లేస్తారు. ఆ మీదటే సజీవులైనా సరే, ఆ మీదట అందరూ కూడా ఏకముగా రెప్పపాటులో మహిమా శరీరాన్ని దాల్చుకొని, ఈ మంటిఘట్టం మహిమైశ్వర్యాన్ని పొందుకొని, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొని, క్షేమైపోయేది అక్షయతను ధరించుకొని రెప్పపాటులో ఈ కార్యక్రమాలన్నీ జరిగి మనం ప్రభు దగ్గరికి కొనిపోబడతాం. సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. ఆయనతో కూడా ఉండే ఆ అనుభవంలో నీవు అక్కడ యేసయ్యతో ఉండాలి అంటే ఎత్తబడే ఈ గుంపులో నీవు ఉండాలి. ఎప్పుడైతే ఈ గుంపులో సహవాసంలో నీవు ఉండేటటువంటి రీతిగా నీ భక్తిని కాపాడుకుంటావో, నీ పరిశుద్ధతను, ఆత్మీయతను, విశ్వాసమును, దైవికమైన ప్రేమను, ముందుకు మనం చదువుకున్నామే మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం ఈ నిరీక్షణ కాపాడుకోవాలి. అన్ని మనసులో అనుకొని అయిపోతాయిలే, చేద్దాములే, ఏదో ఒక విధంగా వెళ్ళిపోదాములే అనుకుంటే నువ్వు నీ జీవితంలో ఏ ప్రయోజనము లేదు. నువ్వు ఏది ఆశిస్తున్నావో దానికి తగిన క్రియ నీ జీవితంలో ఉండాలి. దానికి తగిన క్రియ అనేది నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో దాని వలన నీకు ప్రయోజనం, అది నీకు మేలు కలగజేస్తుంది. కనుక క్రీస్తునందుండి మృతులైన వారే క్రీస్తునిగా నీ ఉండాలి. పాలి భాగస్తులుగా ఎప్పుడైతే మీరు ఉంటారో మీ భక్తిని, విశ్వాసమును, ఆత్మీయతను కాపాడుకునే ఒక అనుభవం అనేది నీలో కూడా కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, క్రీస్తునందుండి మృతులైన వారే మొదట లేస్తారు. సదాకాలం ప్రభుతో కూడా ఉండేదానికి ఆ గుంపులో నీవు ఉండేటట్లుగా నీవు కాపాడుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని గమనించి చూసినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 1 నుండి గమనిస్తే వాక్యం అంటుంది, క్రీస్తునందున్నటువంటి వారికి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో ఏమీ లేదు. ఎందుకని? క్రీస్తు యేసునందున్న వానికి శిక్షను దేవుడు కొట్టివేశాడు. క్రీస్తు యేసునందున్న వాడు ఏమై ఉంటాడు? మారు మనసు పొందుతాడు. మారు మనసు పొందానంటే దానికి గుర్తుగా బాప్తిస్మాన్ని పొందుతాడు. మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు, దైవిక స్వస్థత, వేరుబాటైనటువంటి జీవితము, మూర్ఖులైనటువంటి తరం వారికి వేరై నీ జీవితాన్ని కాపాడుకుంటూ నీవు ప్రభువుని వెంబడించే అనుభవాలు, దేవుని వలన కలుగుతున్నటువంటి ఆ పరలోకపు వరములతో, ఫలములతో నింపబడే ఆ అనుభవాలు, సంపూర్ణ పరిశుద్ధతను పొందే అనుభవాలు, దేహ విమోచన కలిగి ప్రభువుతో నిత్యత్వంలో యుగాయుగాలు ఉండే ఈ దైవికమైన అనుభవాలన్నీ కూడా నీలో కలిగి ఉండాలి అంటే నీవు క్రీస్తునందు జీవించాలి. కాబట్టి ఇప్పుడు ఈ అనుభవాలు కోరి దేవుని వెంబడించేటువంటి వారికి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యంలో రాస్తాడు, నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, బాప్తిస్మము పొందని వాడికి శిక్ష విధించబడుతుంది. నమ్మి మారు మనసుతో బాప్తిస్మం పొందేవా? నీ కొరకు దైవికమైన అనుభవాలు ఉంటాయి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి రక్షణ ఎదురు చూస్తా ఉంది. ఈ అనుభవాలు లేని వానికి ఏమవుతుంది? శిక్ష ఎదురు చూస్తా ఉంది. కనుక నీవు దేనికి సిద్ధమవుతున్నావు? ఏది కావాలని కోరుతూ ఉన్నావు? నీ ఆత్మీయ అనుభవాలలో ఏది సంపాదించుకోవాలని నీవు ప్రయాసపడుతున్నావు?
దేని వలన నీ వ్యక్తిగత అనుభవాలలో దేవునితో కూడా కొనసాగే అనుభవాన్ని నువ్వు ఏది కలిగి ఉండి దేనితో తృప్తి పొందుతూ ఉన్నావు? కొందరు బాగానే ఉన్నాను, పరిచయం చేస్తున్నాను, బాప్తిజం పొందక్కర్లా, నాకు బాగానే అన్ని సంగతులు తెలుసు, పొందుదాం పొందుదాం పొందుదాం, వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వేసి చివరికి మరి ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణంగా పోగొట్టుకో. ఇలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు అలాగనే ఉండక, మీరు అటువంటి పరిస్థితుల్లో ఉండక, ఒకవేళ ఎవరైనా ఈ బాప్తిస్మాన్ని గురించి ఇంకా వాయిదాలు వేసి అప్పుడు కాదు ఇప్పుడు, ఇప్పుడు కాదు అప్పుడు అనేటట్టుగా రకరకాలుగా ఉంటే అవన్నీ విడిచిపెట్టి క్రీస్తు రక్తంతో కడగబడేందుకు, క్రీస్తు రక్తంతో కడగబడినందువల్ల కలుగుతున్న ఒక మంచి మనస్సాక్షిని సంపాదించుకునేందుకు నీవు మొదటి స్థానానికి ముందుగా రావాలి. ఎప్పుడైతే నీ వ్యక్తిగతంగా అటువంటి అనుభవాలలో నీవు నిలబడి ఉంటావో నిశ్చయంగా ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మొదట మీకు కలిగినటువంటి ఆసక్తిని తుదమట్టుకో కనపరచాలి, కలిగే ఉండాలి. మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము ఏ ఆసక్తిని అయితే మొదట కనపరిచారో చివరి వరకు అదే మనసు, అదే స్వభావం, భక్తి, పరిశుద్ధత, ఆత్మీయతలో అంతకంతకు ఎదగాలి గాని దిగజారిపోకూడదని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది. అయితే ఆత్మ సంబంధమైన దాన్ని, ఆ రెండవ దాన్ని స్థిరపరిచేందుకు మొదటి దానిని, ఆత్మ సంబంధము కాని దానిని దేవుడు కొట్టివేస్తుంది. అంటే నీలో ప్రకృతి సంబంధమైనది నువ్వు ఎంత మొదటిగా ఉన్న వ్యక్తివైనా, ప్రార్థనలో, పరిచర్యలో, అనేక విషయాల్లో ఎంత మొదటిగా నీవు ఉన్నప్పటికీ నీలో ప్రకృతి సంబంధమైనది చోటు చేసుకుంటే నువ్వు కడపటి వ్యక్తి అయిపోతావు. జాగ్రత్త. నీలో నువ్వు చోటిచ్చిన ప్రకృతి సంబంధమైన ఈ స్వభావానికి కడపటి వారిగా నిన్ను చేసేస్తుంది. అందువలన నీ వ్యక్తిగత ఆత్మీయతలో నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకొని నడిపించుకునేందుకు దైవికమైనటువంటి మనసు అనేది కలిగిన వ్యక్తిగా కాపాడుకోవాలి. క్రీస్తునందు మృతులైన వారే మొదట లేతురు. కనుక మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. అలాగనే చేసినట్లయితే సరిపోతుంది. నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో, ఏ స్థితిలో నువ్వు వెనకబడిపోయావో, ఎక్కడి నుండి నువ్వు ఏ చోటుకు తొలగిపోయావో తెలుసుకొని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము అని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెబుతుంది. నీలో ఉండవలసిన ఈ మొదటి క్రియలు నీవెప్పుడు కూడా మొదటి వ్యక్తిగానే ఉండాలి. ప్రారంభంలో దైవికంగా నీవు దేవుడి సహవాసంలో ముందున్నటువంటి వ్యక్తిగానే ఉండాలి, కానీ కడపటికి వెళ్ళినటువంటి వ్యక్తివిగా నీవు ఉండకూడదు. ఒకవేళ ఏదైనా కడపటి అనుభవాలు నీలో ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి నీ వ్యక్తిగతమైన బలహీనతలు ఏమున్నా అవన్నీ వదిలిపెట్టి క్రీస్తునందు నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎందుకని ఒకడు క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే దేవుడితో నడిచే అనుభవం. దేవుడి వలన కలుగుతున్న ప్రతి ఒక్క అనుభవాన్ని, ప్రతి ఒక్క స్వభావాన్ని పొందుకొని ఆయనతో నడిచే ఒక అనుభవం. దినదినము నూతనమే యేసయ్యతో ఉంటే, ప్రతిదినము కొత్త అనుభవమే యేసయ్యతో ఉంటే. ఈ రోజు ఉన్న అనుభవాలు వేరు, రేపటి రోజున ఉన్న అనుభవాలు వేరు. నిన్నటి అనుభవాలతో ఈ రోజు దేవుడితో నడవకూడదు, ఈ రోజు ఉన్న అనుభవాలతో రేపటి దినమైన దేవుడితో నడవకూడదు. దినదినము ఓ కొత్త స్వభావం, నూతనత్వం, దైవికమైన మనసు కలిగి అంతకంతకు అభివృద్ధి పొందే ఆ అనుభవంలో ఎప్పుడైతే నీవు క్రీస్తుని వెంబడించి ఆయనతో సహవాసం కలిగి ఉంటావో అప్పుడే మొదటి వ్యక్తివిగా నీవు ఉండగలుగుతావు. కనుక దేవుని వాక్యం చెప్పినట్లుగా, దేవుని యొక్క లేఖనాన్ని ఇంతవరకు మనం చదువుకున్నట్లుగా మొదట నీకుండిన ఆసక్తిని వదిలితువని, నీ మీద తప్పొకటి ఆయన నీ మీద మోపక మునిపే నీ తప్పును పొరపాటును జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకునే మనసు కలిగి ఏ స్థితిలో నుండి పడ్డావో, ఏది పోగొట్టుకున్నావో తెలుసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు నీవు ప్రారంభించినట్లయితే నీలో ఉన్నటువంటి ప్రకృతి స్వభావం, నిన్ను పడగొట్టే అనుభవం ఉందే, దాన్ని దేవుడు కొట్టివేసి ఏం చేస్తాడు? ఆత్మీయతను కలుగజేసి ముందుగా ఆయన నిలబెడతాడు. దేవుడు కృప అనుగ్రహించున్న గాక. ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు విని నీ జీవితంలో ఏ విషయంలో తొలగిపోని అనుభవాలు కలిగి ఉండేటట్లుగా నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే నిశ్చయంగా నమ్మదగిన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు
నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ సమస్యలన్నింటి నుంచి విడుదల కలగజేసి ఆయన నీ బలహీనతలన్నీ ఒప్పుకుంటే విడిచిపెడితే నిన్ను దూరంగా విడిచిపెట్టక ఆయన్ని చేరదీసి తన కౌగిల్లో దాచుకొని నేను మొదటి స్థానంలో ఉంచగలిగిన వాడు నమ్మదగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. దయచేసి నాతో కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ఈ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాం. నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఒక నూతనమైన అనుభవానికి ప్రభు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, కరుణా సంపన్నుడా, కృపావాత్సల్య పూర్ణుడైన మా దేవ, పరిశుద్ధమైన ఘనమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తాను. ఇంతవరకు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ కృపచేత నింపి బలపరిచి మొదట నీ కుండిన ఆసక్తిని వదిలిత్తువని నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది అని లేఖనము చెప్పినట్లుగా మారు మనసు పొంది నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో మనసు మార్చుకొని ఆ మొదటి క్రియలు చేయమని ప్రభువా మీరు వాక్యానుసారంగా హెచ్చరించినట్లుగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ కృపతో నింపి బలపరచమని, ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో, ఏ స్థితిలో నుండి పడిపోయారో, విశ్వాసమునందు, ప్రేమ యందు, పరిశుద్ధత యందు, ప్రార్థన యందు, నిరీక్షణ యందు, తండ్రి పరిచర్య యందు మీ సన్నిధికి నమ్మకంగా వచ్చే విషయంలో ఏ ఏ విషయాల్లో తొలగిపోయారో, తప్పిపోయారో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని ఆసక్తి కలిగి ఆ మొదటి క్రియలు మరలా చేయాలి, మొదటి స్థానానికి రావాలి అని మనసులో ప్రతి ఒక్కరిని పట్టుకొని స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపగల హస్తాల్లో ప్రతి ఒక్కరిని దాచి భద్రపరచండి. ఒకవేళ ఎవరు ఏ బలహీనతలో ఉన్నా, బలహీనులై ఉన్నా తండ్రి మొదటి స్థానంలో ఉండక వెనుకకు లాగి వేస్తున్న ఏ ప్రకృతి స్వభావమైన, శరీర స్వభావమైన ఏ ఒక్కరిని బలహీనపరుస్తున్నా అటు వాటన్నిటిని యేసు నామములో విడుదల కలగజేయమని గద్దించమని ప్రార్థిస్తున్నాం. మీ నామములో కలుగుతున్న విడుదల ప్రతి ఒక్కరు పొందుకున్నట్లుగా సమృద్ధైన కృపనిచ్చి తండ్రి ఆత్మీయతలోను మిమ్మల్ని వెంబడించే విషయంలో మొదటి వారుగా ఉండటకు ప్రతి వారికి కృపనిమ్మని దయగల కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ మరలా కడపటి వారే ఉండక, కడపటి స్థానానికి వెళ్ళక మీ యందు మొదటి వారే ఉండుటకు కృపనిచ్చి మీరు ప్రత్యక్షమైనప్పుడు మొదట మిమ్మల్ని చూసి ఆ గుంపులో మీతో చేరేటువంటి ఆ సహవాసంలో ఆ గుంపులో మీ బిడ్డలను ఉంచమని కృపగల దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.